आयुः प्राणं प्रजां पशून् कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్యార్థ ప్రకాశం జ్ఞానగంగా సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సభ్యుభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. ముని గారు తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరిస్తున్నటువంటిది, పసిగట్టేటువంటిది ఇద్దరు ఒకటే అని అంటున్నారు. సువర్చలమ్మ గారు తమాషా చూస్తున్నారు, ఏమి అడగట్లేదు. తప్పు చేసేయడానికి మాట్లాడకూడదు కదా ఆచార్యజీ, ఏమంటారు? మాట్లాడకూడదు కదా, చెప్పింటారు తర్వాత మాట్లాడొచ్చు కదా, ప్రశ్న అడగవచ్చు కదా. ఇప్పుడు వారు భీమరావు గారిని అడుగుతున్నారు కదా ముని గారు, అట్లా మనం కూడా మన సందేహ నివృత్తి చేసుకోవాలి కదా. సమాధానం చెప్పడం రావాలి. సమాధానము, ప్రశ్నలకు సమాధానం చెప్పడం వస్తే అప్పుడు లోతుగా మనకు అర్థమవుతుంటది. శ్యామలయ్య గారు పట్టుబడతలేదా? మునిగారు అంటున్నారు కదా, అది తప్పు చేయడానికి పూనుకుంటున్నది ఎవరు, హెచ్చరిస్తున్నది ఎవరు? ఇద్దరు ఒకరే. ఇద్దరిని పసిగట్టాలి. నేను ఆత్మను అని అంటున్నారు. ఆత్మ ఎట్లా హెచ్చరిస్తుంది? ఎవరిని హెచ్చరిస్తుంది? పరమాత్మని హెచ్చరిస్తుందా? ఈ శరీరంను హెచ్చరిస్తుందా? ఎవరిని హెచ్చరిస్తుంది? అందుకని హెచ్చరించే వారు వేరు, తప్పు చేయడానికి సిద్ధమవుతున్న వారు వేరు. అందు గురించి తప్పు చేయడానికి కర్మఫలంతో ప్రభావితమైనటువంటిది జీవాత్మ, నువ్వు అలా చెయ్యొద్దు అని హెచ్చరిస్తున్నటువంటిది పరమాత్మ. అందుకని ఇవి రెండు, దానిని పట్టుకోగలగాలి. మణిశంకర్ గారు మంచిగా అవకాశం ఉన్నది. ఇప్పుడు మీరు ఎవరి కోసమైతే వెళ్తున్నారో, ఎవరికైతే చెప్పడానికి వెళ్తున్నారో అటువంటి వారికి సమాధానపరచడం రావాలి అని అంటే, ఒకటి, ఇది వీడియో తయారు చేస్తున్నాడు, ఆయన లైవ్ లో పెడుతున్నాడు, ఎంతమంది చూస్తున్నారో తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా, శేఖర్ గారు వెళ్ళట్లేదు, ఆర్య సమాజం వెళ్తుంది. మునిశేఖర్ గారు వెళ్ళట్లేదు, ఆర్య సమాజం యొక్క గురువు ప్రతినిధిగా వెళ్తున్నారు. కాబట్టి పరుష వాక్యాలు, ఒకరిని మానసికంగా బాధ కలిగించేటువంటి వ్యక్తిగత దోషారోపణ చేయకూడదు. మళ్ళీ తొందరపాటు చేయకూడదు. అది ఓపిక ఉండాలి. అలాంటి ఆవేశం వస్తే శ్వాసను లోపలికి తీసుకొని ఒక 5 సెకండ్లు ఆపండి. ఆపితే ఆ ఆవేశం, ఉద్రేకం అనేది పోతుంది. ఆవేశం లేదులే స్వామి, నేను ఎక్కడ మీరు ఆ కామెంట్ పెడుతున్న దానితో అతనికి చాలా ఇబ్బంది కలిగింది. నేను కావాలనే అది మంచిదే. కాకపోతే సరే, ఇవి నొప్పి అనేది ఇప్పుడు మనల్ని గాయపరిచాడు కదా, మనకు ఎట్లా అతనికి గాయపరిస్తే నొప్పి ఎట్లుంటదని అతని ద్వారా నేను కావాలని అట్లా ఇచ్చిన. అది ఇంకా మనం తర్వాత, ఇది అయిన తర్వాత మాట్లాడదాం. నేను ఫోన్ చేస్తాను. సరే సరే. సత్యార్థ ప్రకాశం ప్రథమ సముల్లాసం. భగవంతుడు గురించి, భగవంతుడు ఏ రకంగా ఉన్నాడు అనే, భగవంతునికి అనేక నామధేయములు, ఒక్కొక్క పేరును తీసుకొని ఇది భగవంతునికి ఎలా వర్తిస్తుంటది, భగవంతునిలో ఈ పేరులో ఉండేటువంటి గుణాలు భగవంతుల్లో ఎలా ఉన్నాయి అనేటువంటిది మనకు విడమర్చి చెప్తున్నాడు. అంటే సత్యాన్వేషణ చేసేటువంటి వ్యక్తి తన సత్యమేంటో చెప్పాలి. మునిశేఖర్ గారు చాలా జాగ్రత్తగా ఉండండి. సత్యమేంటో చెప్పాలి. ఆ సత్యమును ఎలా అన్వేషిస్తున్నారో చెప్పాలి. అన్వేషించినటువంటి ప్రతి ప్రయత్నము ఆ సత్యమును అభివ్యక్తపరుస్తుందా లేదా అనేటువంటిది తెలియాలి.
భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, మనల్ని అమాంతంగా తీసుకెళ్లి గురువు యొక్క చరణాల్లో ఉంచుతున్నాడు. గురువు మనకు అక్షరాభ్యాసంతో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తున్నాడు ఈ సమాజంలో. సామాజిక బాధ్యతల్లోకి రావడానికి అద్దము ముందట ఉన్నప్పుడే ముఖాన్ని సవరించుకోవడం ఏ రకంగానో, గురువు అనే అద్దంలో మన ముఖారవిందాన్ని చూసుకొని మన తప్పులను సవరించుకొని మెరుగులు దిద్దుకొని సమాజంలోకి వచ్చి మన యోగ్యత పరమైనటువంటి బాధ్యతను చేపట్టి మన నైపుణ్యాన్ని చూపించడం జరుగుతుంది. దయానంద సరస్వతి చెల్లెలి చావు, చిన్నాన్న చావు, ఈ చావును చూశాడు. ఈ చావు చెల్లెలి వరకు వచ్చినటువంటి చావు, చంపినటువంటి చావు, చిన్నాన్నను చంపినటువంటి చావు, ఇది ఏదో ఒక రోజు నన్ను చంపుతుంది. ఈ చావు నా వరకు రాకుండా ఉండడానికి, ఈ చావును అధిగమించేటువంటి, చావుకు భయపడనటువంటి జ్ఞానం కావాలి. చావును ఎదిరించేటువంటి జ్ఞానం కావాలి. ఎట్లా అని చెప్పేసి యోగాభ్యాసం, వైరాగ్యం, యోగ సాధన, ఇవన్నీ చేసుకుంటూ తాను ఏదైతే సాధించాడో అది దానిని ఇప్పుడు మనకు వివరించి చెప్తున్నాడు. తాను ప్రాప్తించుకున్నటువంటిది వివరించి చెప్పడమే కాక, ఇది నేనే కాదు, నా మాటలు నా యొక్క చెప్పుడు మాటల్లోనే ఈ సత్యం లేదు. ఇదిగో వేద ప్రమాణం, ఇదిగో దర్శన శాస్త్రం, ఇదిగో మనస్సు, ఇదిగో అని చెప్పేసి అంటే నాకంటే ముందు వారు చేశారు, పరిశోధన చేశారు, సత్యాన్ని అనుసరించారు అని. మళ్ళీ శివరాత్రి రోజు నిజమైనటువంటి శివుడు భగవంతుడు, ఈ మూర్తి పూజ శైవ సంప్రదాయం వారు కాబట్టి అక్కడికి తీసుకెళ్లి చేస్తుంటే, ఆ శివుని మీదకి ఎలుక వచ్చినప్పుడు శివుడైతే త్రిశూలం పట్టుకొని పాపులను సంహరించడానికి పాశుపతాస్త్రంతో దాడి చేసేటువంటి ఆ శివుడు, కళ్యాణ స్వరూపుడు, ఈ చిట్టెలుకని ఎందుకు దూరం చేయలేకపోతున్నాడు? అది అపవిత్రం చేస్తుంది, ఎంగిలి చేస్తుంది. అటువంటి ఈ చిట్ట ఎలుకను ఎందుకు భయపెట్టలేకపోతున్నాడు? అయితే ఇక్కడ ఏదో తేడా ఉంది అని నాణ్యం లేదు తెలుసుకుంటే, అసలైన వాడు ఇక్కడ ఉండడు, అతడు కైలాసంలో ఉంటాడు. అతని యొక్క ప్రతిమను ఇక్కడ మేము పెట్టుకొని పూజిస్తున్నాము, మనమంతా పూజించేది అతని యొక్క మూర్తి విగ్రహం మాత్రమే. అప్పుడు దయానందుడు అన్నాడు, అసలైన వాడు ఇక్కడ లేనప్పుడు నకిలీ వాడిని నేను పూజిస్తాను, నేను చేయను ఇంటికి పోయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అసలైనటువంటి ఈశ్వరుని గురించి, నిజమైనటువంటి సత్య స్వరూపుని గురించి ప్రయత్నించడం, మృత్యువును జయించడానికి ప్రయత్నించడం, ఈ రకంగా శాస్త్రాల ఆధారంగా ఇంకా ఋషిమునుల దగ్గరికి, యోగాభ్యాసం చేసే వారి దగ్గరికి వాళ్ళని ఆధారంగా చేసుకుని సత్యాన్ని అన్వేషణ చేశాడు. ఆ అన్వేషణ చేసినటువంటి పరిణామ స్వరూపమే ఈ సత్యార్థ ప్రకాశం యొక్క ప్రథమ సముల్లాసంలో పరమేశ్వరుని యొక్క అనేక గుణగణాలను వివరించి మనకు చెప్తున్నాడు. చూడండి అమ్మా. అన్ని జీవులలో పరమాత్ముడు వస్తాడు అని కొందరు అంటారు ఆచార్య. దానికి మనం ఎలా చెప్పాలి? ఏ విధంగా సమాధానం చెప్పాలి ఆచార్య? ఇప్పుడు నేను ప్రవాసంలో ఉన్నాను, మా వేదాలు నా దగ్గర లేవు. ఈ ఆర్య సమాజం వాళ్ళు వీళ్ళ దగ్గర కూడా, వీళ్ళు కొత్తగా ఇప్పుడిప్పుడే ఆర్య సమాజం వైపు చూస్తున్నారు కాబట్టి వీరి దగ్గర పండితులు రాసిన పుస్తకాలే ఉన్నాయి కానీ వేదం మాత్రం లేదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం ఋగ్వేదము 91వ సూక్తము ప్రథమ మంత్రం అనుకుంటాను, నాకు పూర్తిగా తెలియదు, నేను చూసిన తర్వాత చెప్తాను. అక్కడ ఏంటంటే సా దర్శత అతిథిర్ సా దర్శత అతిథి గృహం వనే జనం అని చెప్పేసి, నువ్వు వనములో ఉన్నా నేను వస్తా నీ దగ్గరకు, నువ్వు గృహంలో ఉన్నా నీ దగ్గరకు నేను వస్తా, నువ్వు పేదరికంలో ఉన్నా నీ దగ్గరికి నేను వస్తా, నీవు
పెద్ద ఆలీషాన్ అద్దాల మేడలో ఉన్నాను, నీ దగ్గరికి నేను వస్తాననేటువంటిది ఈ వేద మంత్రం యొక్క ప్రమాణం. దానికి ఓం ఋగ్వేదము ఎన్నో మండలము? 91 అనుకుంటాను. 91లో 1వదో 2వదో ఉంది. ఇక్కడ వేదం లేదు కాబట్టి చెప్పడానికి ఉండదు. తర్వాత నా దగ్గర నేను తీసి పెడతా. సరే తీసి పెట్టండి. అంటే మండలం ఎంత? మొదటి మండలమేనా? ఆ మందిరం అది వర్ణానుక్రమణ సూచిలో ఉండండి. వర్ణానుక్రమణ సూచిలో చూడండి. సా దర్శత, సా దర్శత. సా అనే అక్షరం మొట్టమొదటి అక్షరం, తర్వాత దర్శత అనేది. సా దర్శత అతిథిర్ గృహం గృహం వనే వనే జనం జనం. ప్రతి మనిషి దగ్గరికి నువ్వు ఏ స్థితిలో ఉన్నానో నీ దగ్గరికి నేను వస్తాను అని చెప్పేసి మంత్రంలో చెప్తుంది. అందుకే ఈ సూర్యుని ద్వారా ఈ యొక్క దినరాత్రులతోటి నిరంతరంగా పయనిస్తున్నట్టుగా మనకు చూపించడం. పట్టుకుంటున్నారా మునిశేఖర్ గారు? దీన్ని చెప్పారు ఆచార్య. ఇది చాలా లోతైనటువంటిది. ఇది ఎవరు చెప్పరు. భగవంతుడు ఒక చోట ఉంటాడు, గుడిలో ఉంటాడు, మందిరంలో ఉంటాడు, మస్జిద్లో ఉంటాడు, చర్చిలో ఉంటాడు. అక్కడికి మనం పోవడం మనకు నేర్పిస్తున్నారే కానీ దేవుడు కూడా మన దగ్గరకు వస్తాడనేటువంటిది ఈ వేదంలో ఉంది. అందుకని ఇది పట్టుకోవాలి. మునిశేఖర్ గారు, మీ దగ్గర వేదాలు ఉన్నాయి కాబట్టి ఆ వర్ణన క్రమంగా దాన్ని చూడండి. సా దర్శత, ఈ యొక్క అక్షరాలు రాసుకోండి. మా వర్ణానుక్రమంలో ఈ అక్షరాలను చూస్తే ఆ మంత్రం ఎక్కడ ఉన్నదని బయటపడుతుంది. అదే మండలం 91వ సూక్తంలో అట్లా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సరే సార్. పుష్పమ్మ గారు పట్టుకున్నారా? 10వ మండలం 91వ సూక్తమా? ముని గారు ఇప్పుడు దాన్ని చర్చ చేస్తుంటే సమయం అంతా కాలక్షేపం. పదాన్ని బట్టి తర్వాత ఎందుకండి, మొదలు ఉంది కదా సదర్శిత అనేది. ఆ అక్షరాలు పట్టుకోండి, దాంతో చూడండి తెలుస్తుంది ఎక్కడ ఉన్నది అనేది. ఓం ఆచార్య. విగ్రహ పూజను ఎందుకు చేయరు అనే దానికి దయానంద సరస్వతి గారి జీవిత చరిత్ర ఇలా చెప్పాను ఆచార్య. అయితే ఎలుక రూపంలో వచ్చారేమో భగవంతుడు అట్లా అని అంటున్నారు ఆచార్య. అందుకని అడుగుతున్నాను, ఇంకా గట్టిగా నమ్మకంతో చెప్పాలి అని. వారికి చెప్పండి, వాళ్ళు శైవ సంప్రదాయాలు, ఎలుక సంప్రదాయములు వాళ్ళు కాదు. వాళ్ళు శివాలయం వచ్చారు, ఎలుక బొయ్యారంలోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు శివ సంప్రదాయం వారు కాబట్టి శివ పురాణం వినిపించి శివుని మహత్యము దాని గురించి తెలియజేశారు. ఎలుక గురించి, ఎలుక పుట్టుక గురించి, ఎలుక అవతారం గురించి చెప్పలేదు. మళ్ళీ వారు శివాలయం మీద వాళ్ళు తెచ్చినటువంటి వస్తువులన్నీ శివుని యొక్క లింగం మీద పెట్టారు, దాని లింగ అభిషేకం చేస్తారు. ఎలుక అభిషేకం చేయలేదు, ఎలుక దగ్గర పెట్టలేదు, ఎలుక మీదికి లింగం వచ్చి ఎక్కలేదు. అర్థమవుతుంది అమ్మగారు? ఇప్పుడు వాళ్ళ తండ్రికి అడిగింది ఏంటంటే, ఈ ఎలుకను మీరు పాశుపతాస్త్రంతో దుష్టులను శిక్షిస్తాడు ఆ శివుడు అని చెప్పారు కదా నాన్న, మరి ఈ ఎలుకని భయపెట్టలేకపోతున్నాడు అని అంటే వాళ్ళ నాన్న చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ యొక్క నిజమైనటువంటి శివుడు కైలాసంలో ఉంటాడు. మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఎలుక నిజమైన ఎలుక కాదు, ఈ ఎలుక కైలాసంలో ఎలుక ఉంటుందని ఎవరైనా చెప్పారు? అయ్యే పురాణంలో రాసినదా? వాళ్ళు ఎలుక అవతారంలో వచ్చారు, ఎలుకనే కావచ్చు అని మీకు చెప్తున్నారు కదమ్మా. అందుకని ఇది ఈ ఎలుక అనేటువంటిది ఒక ప్రాణి, ఈ యొక్క లింగము అనేటువంటిది ఒక మూర్తి, విగ్రహం. వాళ్ళ నాన్న చెప్పింది కూడా అదే, నిజమైన శివుడు కైలాసంలో ఉంటాడు, అతని యొక్క ప్రతిబింబం, రూపం, విగ్రహం మాత్రమే ఇక్కడ మనం అది శిల్పకారంతో చెక్కించుకొని మనం ఇక్కడ పెట్టుకొని పూజ చేస్తున్నామని. అర్థమవుతుందా సువర్చలమ్మ గారు? ఆచార్యజీ అదే ఇప్పుడు సంప్రదాయంలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయని గ్రహించగలిగారు కాబట్టి వాళ్ళ నాన్నని ప్రశ్నించగలిగారు దయానంద సరస్వతి. దానికి వారికి తెలిసినంతలో కైలాసం అంటే అసలు ఆ కైలాసం ఏంటి, మృత్యువు ఏంటనే తన గమ్యం వైపు వెళ్ళటానికి అటువంటి ఆ ద్వారా వచ్చింది. సాగదీయకండి. పుష్పమ్మ గారు వచ్చిందా సమాధానం? వచ్చింది ఆచార్య. అంతవరకు అది చెప్పండి. చెప్పిన నమ్మరాజు. అమ్మగారు దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడు అని అంటే,
వారికి యోగా సాధన నేర్పినటువంటి గురువులు, మరి వారితో సాధన చేసేటువంటి బ్రహ్మచారులు, వాళ్ళంతా దయానందని అభిప్రాయాన్ని, దయానంద నువ్వు ఎవరి కోసం ఈ వేదం వేదం అంట వెంటబడుతున్నావు? వీళ్ళొక వట్టి గొర్రెలు, వీళ్ళకు బుద్ధి లేదు. ఏంటంటే ఒకరు ఎవరు వస్తే వారు ఎంటపోతారు. మహావీరుడు వస్తే ఆయన ఎంటపోతారు, శంకరాచార్య వస్తే ఆయన ఎంటపోతారు, బుద్ధుడు వస్తే ఆయన ఎంటపోతాడు, ఈ మొహమ్మద్ వస్తే ఆయన ఎంటపోతారు, జీసస్ యేసుక్రీస్తు వస్తే ఆయన ఎంటపోతాడు. ఎవరు వస్తే వారు ఎంటపోతుంటారు. ఎక్కడైనా వీళ్ళు స్థిరంగా ఉన్నారా? మరి వీరి కోసం నీలో ఉన్నటువంటి యోగాభ్యాస విద్య, ఈ యొక్క సమాధి సాక్షాత్కార విద్య, దీనిని అనుసరించి నువ్వు ఇలాగ ప్రయత్నం చేస్తే నీకు ఇదే జన్మలో మోక్షం లభిస్తుంది. అటువంటిది నీ జీవితం యొక్క జీవితాన్ని తరించిపోయేటువంటి అమృత విద్యను నీ దగ్గర పెట్టుకొని నీవు వేదం వేదం అని చెప్పేసి ప్రజలకు చెప్పాలని చెప్పేసి వాళ్ళ కోసం తాపత్రయపడుతున్నావు చూడు. ఇదంతా బట్టి అజ్ఞానం. వారు నీ దగ్గరికి వస్తారు నువ్వు వేదం చెప్తే, కానీ నిన్నేమి అనుసరించదు. నీ తర్వాత ఇంకొకరు వస్తే వారంట పోతారు. అందుకని వీళ్ళకి ఎంత చెప్పినా ఉట్టిదే, ప్రయోజనం లేదు అంటే. అప్పుడు దయానందుడు ఏమంటున్నాడంటే, ధన్యవాదములండి, నాలో ఉన్నటువంటి యోగ్యతను మీరు గుర్తించారు కాబట్టి నా యోగ్యత ప్రకారంగా నేను వచ్చే జన్మలోనైనా కూడా యొక్క, ఎందుకంటే పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ జన్మలో ప్రబలంగా నాలో సంస్కారాలు ఉన్న విద్య యోగ్యత ఉన్నదని మీరు అన్నారు కాబట్టి ఆ సంస్కారాలు పడతాయి కాబట్టి నేను ఈ జన్మలో సాధించలేకపోతే వచ్చే జన్మలోనైనా నేను సాధించుకోగలను నా ముక్తిని. కానీ ఎటుపడితే అటు దిక్కుతోచని స్థితిలో పోతున్నటువంటి ఈ యొక్క సమాజానికి, ఈ మనుష్య సమాజానికి ఇదిగో వేదం, అదిగో దేవుడు, ఈ రకంగా ఎటుపడితే అటు పోయి ఈ జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. ఈ వేదంను అనుసరించారని అంటే ఆ భగవంతుని చేరుకుంటారు అని వారి యొక్క దృష్టి మళ్ళిస్తున్నాను. అంతేగాని వారిని మార్చడానికి నేనెవరిని, మారడానికి వాళ్ళెవరు? ఏ అర్జున్, నువ్వు చంపుతాను అని అంటున్నావు. చంపేవాడివి నువ్వవాడివి, చచ్చేవాళ్ళు వాళ్ళెవరు? ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెట్టారో, అధర్మాన్ని ఆశ్రయించారో అప్పుడే వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు నువ్వు నిమిత్తకుడివిగా, నువ్వు ఒక నిమిత్తకుడివిగా ఆ యొక్క దేహం నుంచి ఆత్మను బయటకు తీయడానికి, గూటిలో ఉన్నటువంటి ఆ పక్షులను బయటకు తీయడానికి ఆ యొక్క ద్వారం తెరువు, అంతవరకే. అర్థమవుతుందమ్మా? అందుకని ఈ యొక్క మారడానికి వాళ్ళెవరు, మార్చడానికి నేనెవరు? ఇదంతా ఈ కర్మఫల సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నది. ఎవరు చేసినటువంటి కర్మ వాళ్ళు అనుభవిస్తుంటారు. అందరినీ చూస్తున్నటువంటి వాడు ఆ న్యాయకారి పరమేశ్వరుడు. ఎవరు ఎలాంటి కర్మ చేస్తే ఆ రకంగా అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఓం ఆచార్య నమస్తే. నమస్తే ఆచార్య. కోడూరు సుబ్బారావు గారు ఒక మెసేజ్ పెట్టిండు, అది యూట్యూబ్ది చిత్రము, అది అందరినీ చూడమనండి. నాకు ప్రశ్నలు తలెత్తే విధానము అవి ఉన్నాయి కదా, వాళ్ళు ప్రశ్నిస్తారు మనను. ఎవరు పెట్టారు, ఏం పెట్టారు, మీరు అసంపూర్ణంగా చెప్తే యూట్యూబ్ లో వెతుక్కుంటూ కూర్చున్నా. నేను పంపిస్తున్నాను గురుకులని అనండి. నేను పంపిస్తా ఆచార్య. దాని శీర్షకం చెప్పండి, దాని విషయం చెప్పండి, ఎవరు దాన్ని తయారు చేశారు చెప్పండి. అదే మీరు నిన్న చెప్పారు కదా, వాళ్ళు సత్యాన్వేషణ అనే అతనిది. అదే మీరు గమనించట్లేదు. ఈ మునిశంకర్ గారు దానికే సన్నద్ధం అవుతున్నారు. వారినే, ఎందుకంటే తొందరపడద్దు, ఆవేశపడద్దు, ఉద్రేకం వద్దు అని చెప్పేసి మంచి దూరదృష్టితోటి మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. ఏంటంటే అతడు మన తప్పును మాత్రమే పట్టుకోవడానికి చూస్తున్నాడు. తనేంటో చెప్పట్లేదు, తన సిద్ధాంతం ఏంటో చెప్పట్లేదు, మన మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి తొందరపడొద్దు అని. ఎందుకంటే యూట్యూబ్ లో వాళ్ళు చూస్తుంటారు కదా, ఇతనికి తెలియదు కాబట్టి అందుకే పరుష వాక్యాలు, అపశబ్దాలు మాట్లాడుతున్నాడు, మా వ్యక్తిగత నింద చేస్తున్నాడు అని చెప్పి ఆరోపణ చేస్తారని చెప్పి నేను సావధానపరిచేది దాని గురించే. ఆర్య సమాజికులు అంటే కొడతారు అని పెట్టి, ఆర్య సమాజులను చితక్ కొడతారు ఈనాటి కాలంలో అలా మాట్లాడితే అని పెట్టాడు. అది
వారు మునిశేఖర్ గారే పంపించారు, నేను ఇద్దరు ముగ్గురికి పంపించాను, చూపిస్తున్నాను. అట్లా ఏం లేదు దానికి. అతను సత్యాన్వేషి అంటున్నాడు. సత్య అన్వేషణ అంటే నిన్నటి దాంట్లో కూడా అదే చెప్పడం జరిగింది, ఇవాళటి దాంట్లో కూడా అదే చెప్పడం జరిగింది. సత్యం అంటే ఏంటిది, అన్వేషణ అంటే నువ్వు అన్వేషణ సరిగా చేస్తున్నావా లేదా, సరిగా చేస్తున్నట్టుగా ఎలా తెలియాలి? రాయి పెట్టుకున్న ప్రతి పిచ్చివాడు నేను గురి చేసి కొడుతున్నాను అని అంటే ఎలా అవుతుంటది? అలా అన్నప్పుడు ఈ నేర్పించే వాళ్ళు, విలువిద్య నేర్చుకునే వాళ్ళు, ఈ ప్రశిక్షణ, ఈ కేంద్రాలు ఇవన్నీ ఎందుకు? భగవంతుడు గురువును పెట్టి విద్యాలయాలను ప్రారంభించి విద్య నేర్పేది ఎందుకు? ఎవరికి వారు పిచ్చిగా వాగుతుంటే వాళ్ళు గురువులు అయిపోతారా? కాదు కదా. అతనే అంటున్నాడు కదా, నాకు ఈ వేదము పరిచయం చేసినటువంటి గురువు గారు, ఆయన కూడా చెప్పేది సొల్లే. గురువు అంటున్నాడు, వేదం అంటున్నాడు, వేదం నేర్పించిన గురువు అంటున్నాడు, మరి సొల్లు అని చెప్పేసాము మన పరుస్తున్నాడు. అందుకని అతనితో చర్చకు మునిశేఖర్ గారు వెళ్తున్నారు కాబట్టి వారికి ఏం చెప్తున్నారంటే తొందరపడద్దు, అవి జాగ్రత్తగా మాట్లాడమని చెప్పేసి వారు కూడా అదే అంటున్నారు. నాకు కొన్ని ఇటువంటి రాసివ్వండి అని చెప్పేసి వారు అంటున్నారు. వారు సిద్ధంగానే ఉన్నారు, నేను కూడా సమయం దొరికి ప్రయత్నిస్తాను. అంతేగాని ఈ యొక్క చెడును వ్యాపకం చెయ్యొద్దు, అది గుర్తుపెట్టుకోండి. మనకు తెలిసినంత వరకు మంచిని మాత్రమే నలుగురికి తెలియజేయాలి. కానీ ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఈ జనసామాన్యులకు అవసరం లేదు. ఎవరైతే విద్వాంసులు అంటున్నారో, ఎవరైతే ఆచార్యులు అంటున్నారో, ఎవరైతే పండితులు అని పేరు మూసి ఉన్నారో వాళ్ళకు పంపండి. వాళ్ళని నిద్ర లేపుతున్నాడు అతను, ఈ జనసామాన్యులను కాదు. భీమరావు గారు అర్థమవుతుందా? అర్థమవుతుందా? మరి అటువంటి వాళ్ళను, అది మేధావులకు సంబంధించినటువంటిది. చిన్న వాళ్ళకి సత్యాన్వేషణ సత్య మార్గంలో ఉండాలి, కానీ మోసపోతున్న ఉండకూడదు. అక్కడ ఖండించవలసిన విషయం. చాలా చెప్పు, నీకు సత్యానికి ప్రమాణం చెప్పు, నువ్వు మాట్లాడే మాటకి ప్రమాణం చెప్పు, అక్కడ తెలిసిపోతాడు ఆయన. అట్లా అందుకని మునిశేఖర్ గారికి కొద్దిగా తొందరపడకుండా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి చెప్తుంది. అంతే. ఆర్యులు కొడతారు అని అంటే ఆర్యులు అనేవారు ఎవరు ఉన్నారో వాళ్ళు మేల్కొల్పడానికి అతను అన్నదాచారది. అంతేగాని ఆలోచించి ముందడిగేయాలి, వాళ్ళకి సమాధానం చెప్పాలి అని అంటే ఎంతో తగిన వాళ్ళందరూ ఉండి దాని సమాధానం సాగదీయద్దాం. అయిపోయింది దాంట్లో సాగదీస్తే మన సమయం అంత నష్టం అవుతుంది. ప్రాణాయ, ఇప్పుడు సత్యాది ప్రకాశం ప్రథమ సముల్లాసం 5వ పుటలో ప్రాణాయ అనేటువంటిది దాన్ని చూడండి. ప్రాణవశమున సర్వ శరీరము ఇంద్రియములు ఉండునట్లు పరమేశ్వరుని వశమున సమస్త జగత్తు ఉండును. కావున పరమేశ్వరుని నామము ప్రాణం. ప్రాణాయ, ప్రాణం అనేటువంటిది మూల శబ్దం. ఈ ప్రాణాయ అనేటువంటి ప్రాణ స్వరూపుడు చతుర్థ విభక్తి ఏకవచనం. ఆ ప్రాణస్వరూపుని కొరకు ప్రాణవశమున స్వశరీరం, ప్రాణవశమున ప్రాణం యొక్క వశములో ఉండడం వల్ల ఆ ప్రాణం కోసం అన్నం వై ప్రాణం. ఈ ప్రాణం అనేది ఎక్కడికి లభిస్తుంటది అంటే అన్నం నుండి. ఆ అన్నమునే గ్రహించినంత కాలం ఈ యొక్క ప్రాణం శ్వాస తీసుకోవద్దు. ఈ యొక్క అన్నంతో ప్రాణం కాలం ద్వారా, అన్నం కాలం ద్వారా పండుతుంటది. ఆ అన్నం ద్వారా వచ్చేటువంటి ప్రాణం కూడా కాలంతో నిండి ఉంటుంటది. అందుగురించి ప్రాణవశమున, ప్రాణం యొక్క వశములో, ఇప్పుడు ఎవరైతే దేహంతో బ్రతుకుతున్నారో ఆ దేహంతో బ్రతుకుతున్న వాళ్ళందరూ ప్రాణం యొక్క వశములో ఉన్నారు, కాలం యొక్క వశములో ఉన్నారు, కాలగ్రాసం అవుతున్నారు. ఈ యొక్క అధ్యాత్మ సత్సంగంలో ఓం ప్రకాశ్ నేర్పిస్తున్నటువంటిది, దయానంద సరస్వతి మనందరికీ స్ఫూర్తినిచ్చినటువంటిది. ప్రాణము మన వశములో ఉండాలి, కానీ ప్రాణవశములో మనం ఉండకూడదు. మనం ఇంద్రియాలు మన అధీనంలో ఉండాలి, ఇంద్రియాల అధీనంలో మనం ఉండకూడదు అనేటువంటిది. అందుకే అన్నం ద్వారా వచ్చే ప్రాణం
తినడానికి బ్రతకడం ఒక ఎత్తు, బ్రతకడానికి తినడం ఒక ఎత్తు. బ్రతకడానికి తినేటువంటి వాళ్ళు పౌష్టికమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది, తాజా అయినటువంటిది, మంచి ఉత్తమమైనటువంటి ఆహారాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఇంక బ్రతకడానికే తినడానికే బ్రతికేటువంటి వాళ్ళు ఏది ముంగట పడేస్తే దాన్ని ఏది దొరికితే ఏది కనబడితే అది తింటుంటారు. అట్లా సర్వ శరీరము ఇంద్రియాలు ప్రాణవశమున ప్రాణం యొక్క వశములో సర్వ శరీరం అంటే ప్రాణవశంలో అంటే ప్రాణుడు అనేటువంటి పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుని వశములో సర్వ శరీరము ఇంద్రియములు ఉండునట్లు. మరి పరమేశ్వరునికి శరీరం ఏంటిది? పరమేశ్వరునికి ఇంద్రియాలు ఏమిటివి అంటే ఇక ప్రాణంతో మన ఈ దేహం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇంజన్ తోటే వాహనం ఏ రకమైతే సుస్థిరంగా సక్రియమై ఉంటుంటుందో అదే ఈ ప్రాణం వల్లనే మన దేహము సక్రియమై ఉన్నది, ఇంద్రియాలు పనిచేస్తున్నవి అనేటువంటిది అభిప్రాయం. అందుకని ఈ ప్రాణమును మనకు దారపోసినటువంటి ఈ ఇంద్రియాలను మనకు ప్రసాదించినటువంటి ఆ యొక్క ప్రాణస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని వశమున సమస్త జగత్తు ఉంటుంది. కావున పరమేశ్వరుని పేరు ప్రాణము. ఇట్టి ఈ ప్రమాణముల యొక్క అర్థములను సరిగా తెలుసుకొనుట వలన ఈ పేర్ల ద్వారమున అంటే ఈ నామధేయములు ఈ నామముల ద్వారమున పరమేశ్వరుడే గ్రహింపబడును. పరమేశ్వరుడు ఏంటంటే ప్రాణం పోసేవాడు, జీవం పోసేవాడు, ఈ రకంగా ప్రాణులను పుట్టిస్తున్నటువంటి వాడు, ఆలన పాలన చూస్తున్నటువంటి వాడు. పుట్టబోయేటువంటి శిశువుకు పుట్టే కంటే ముందే పుట్టిన తర్వాత ఎలా బ్రతుకుతుందో అని చెప్పేసి ఈ యొక్క తల్లి ఎదలో స్తన్యపానముని ఏర్పాటు చేసి పుట్టిన తర్వాత తాగిస్తున్నటువంటిది. ఇక్కడ గర్భములో వచ్చినటువంటి జీవాత్మకు ఎదిగేటువంటి పిండములో శ్వాస తీసుకోవడం సాధ్యం కాదు. నలువైపుల నుంచి అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. కాబట్టి శ్వాస ఆడాలి అని అంటే గర్భము దాల్చినటువంటి ఈ యొక్క స్త్రీ యొక్క శ్వాస ప్రశ్వాసలతో ముడిపెట్టి ఎదిగేటువంటి పిండముకు కూడా శ్వాస అందిస్తున్నాడు ఈ పేగుబంధం ద్వారా. ఇది గమనార్హం. అందుకని ఈ రకంగా ప్రాణమును ప్రసాదించేటువంటి సరే గర్భం నుండి బయటకు వచ్చాక ఆ యొక్క బొడ్డు తాడు పేగుబంధాన్ని తెంచనైనందున ఇప్పుడు మళ్ళీ అంటున్నది ఏంటంటే గర్భంలో ఉన్నప్పుడు తల్లి శ్వాసతోటి నువ్వు బ్రతికావు, నువ్వు ఎలా బ్రతికావో నీకు తెలియదు. నీ జీవితం నీవు జీవించాలని అంటే ఇదిగో వాయువుగా నీ వద్దకు నేను వచ్చాను, శ్వాసగా నువ్వు దీన్ని తీసుకొని నీ జీవితాన్ని ఆరంభించు అని ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 8వ మంత్రము ప్రథమ చరణంలో అహమేవ వాయు ఇవా ప్రాభామి ఆరభమానా అని చెప్తున్నాడు. నేనే వాయువుగా నీ వద్దకు వచ్చాను, ఇక శ్వాసగా నువ్వు తీసుకో, శ్వాసగా పీల్చుకొని నీ జీవితాన్ని ఆరంభించు అని అంటున్నాడు. అందుకని ఈ ప్రాణం ద్వారా పరమేశ్వరుడే గ్రహింపబడరు. గర్భములో ఉన్నప్పుడు తల్లి శ్వాస ద్వారా గర్భస్థ పిండమును బ్రతికించేటువంటి వ్యవస్థ పరమేశ్వరునిదే. మరి బయటకు వచ్చాక ఈ తల్లితోటి సంబంధం తెంచిన తర్వాత, పేగుబంధాన్ని తెంచిన తర్వాత ముక్కు శుభ్రం చేసి ముక్కు పుటల ద్వారా శ్వాస ప్రశ్వాస తీసుకొని బ్రతికేటువంటి వ్యవస్థ పరమేశ్వరునిదే. ఏలయన ఎందుకంటే ఏ రకంగానంటే ఓం అగ్ని మున్నగు నామముల ముఖ్యార్థం, ఈ యొక్క అగ్ని వంటి పేర్లు కలిగినటువంటి పేర్ల యొక్క ముఖ్యార్థము వలన పరమేశ్వరుని గ్రహణమే జరుగును. ఈ అగ్ని వంటి ముఖ్య పేర్లు ఏవైతే ఉన్నాయో పరమేశ్వరునికి, వాటి యొక్క ముఖ్యార్థము వలన పరమేశ్వరుడే గ్రహించబడును, కానీ ఇంకా వేరే వ్యక్తిని ఊహింపజాలం. అందరూ కెమెరాలు బంద్ చేసుకొని చూస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే
ఎవరు ఈ పుష్పమ్మ గారికి ముని శేఖర్ గారికి ప్రత్యేకంగా అవసరం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చర్చ చేస్తున్నారు కాబట్టి, శ్వాస ఎవరిస్తున్నారు, జీవం ఎవరు పోస్తున్నారు, ఎవరు జన్మింపజేస్తున్నారు, ఎవరు సుఖ దుఃఖాల అనుభూతిని అనుభవింపజేస్తున్నారు, ఎవరు కళ్ళు పోగొడుతున్నారు, ఎవరు చేతులు తీసేస్తున్నారు, ఎవరు కాళ్ళు తీసేస్తున్నారు, ఎవరు వైధవ్యాన్ని పొందింపజేస్తున్నారు, ఎవరు ఈ యొక్క అనాథని చేస్తున్నారు, ఎవరు ఆ యొక్క దుఃఖాన్ని అనుభవింపజేస్తున్నారు, ఎవరు దుఃఖాన్ని అనుభవింపజేసి తరింపజేస్తున్నారు. స్త్రీ శరీరంలో ఉన్నటువంటి వాళ్ళే శారీరకంగా పుష్పవతి యొక్క ఇబ్బంది, ఆ తర్వాత వివాహం పేరుతోటి అమ్మ నాన్నలు పుట్టింటిని విడిచిపెట్టేటువంటి పరిస్థితి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సంతానాన్ని కనాలి, ఆ యొక్క 9 మాసాల బరువు మోయాలి, ఆ తర్వాత ఆలన పాలనతో అన్ని సహించుకోవడం స్త్రీకి ఎందుకు, పురుషుడికైతే ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఒక సంతానం స్త్రీ కన్నప్పుడు మరో 2వ సంతానం పురుషుడు కనొచ్చు కదా, లేదంటే స్త్రీ కంటే పురుషుడు పాలిచ్చే ఆలన పాలన చూడొచ్చు కదా. మరి ఈ రకంగా ఎందుకు లేదు అంటే స్త్రీ శరీరం స్త్రీ శరీరము, పురుష శరీరం పురుష శరీరం, నపుంసక శరీరం నపుంసక శరీరం, ఎవరి సామర్థ్యము వారిదే. అందుకని ఈ యొక్క జీవాత్మలను ఉద్ధరింపజేసేటువంటి ఈ యొక్క సామర్థ్యం పరమేశ్వరుడు చూపిస్తున్నాడు. ఏంటంటే చపరాశి ఎందుకు, ప్రధానోపాధ్యాయుడే ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, ప్రధానమంత్రి ఎందుకు, రాష్ట్రపతి ఎందుకు, నాగరికుడే ఎందుకు? అందరూ కాలేరు, ఎవరి సామర్థ్యం వారిదే. ఎవరో ఒకరు ఆధిపత్యం వహించాల్సిందే, మిగతా వాళ్ళంతా వాళ్ళ అధీనంలో ఉండాల్సిందే. అలా ఉన్నప్పుడే శాసనం అనేటువంటిది సువ్యవస్థితంగా జరుగుతుంటది. అందుకే గర్భంలో ఉన్నటువంటి శిశువుకు పిండము బ్రతకడానికి కారణము పరమేశ్వరుడు. గర్భం నుంచి బయటకు వచ్చాక ఆయువు ఉన్నంత వరకు ఈ బ్రతుకుతున్నటువంటిది, శ్వాస తీసుకుంటున్నటువంటిది, ఈ యొక్క పంచమభూతాల మధ్యలో ఉంటున్నటువంటిది, ఇదంతా ఈశ్వరుని అనుగ్రహం మినహా మానవీయ ప్రమేయం ఏమీ లేదు అనేటువంటిది అభిప్రాయం. పట్టుకుంటున్నారా పుష్పమ్మ గారు? అందుకని ఈ వ్యాకరణము, నిరుక్తము, బ్రాహ్మణములు, సూత్రాదులు, ఋషి మునుల వాక్యముల వలన ఈ నామములచే పరమేశ్వరుడు గ్రహింపబడుట చూడబడుతున్నది. ఈ యొక్క వ్యాకరణ శాస్త్రం చెప్తున్నటువంటిది, వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తుంటది? మూల ధాతువు ప్రత్యయం, సంధి, సమాసము, విగ్రహవాక్యము, ఈ యొక్క స్వతంత్ర శబ్ద ఉత్పత్తి, దాని అర్థాన్ని వ్యక్తపరచడం, ఇదంతా వ్యాకరణం చెప్తుంటది అనమాట. వ్యాకరణం తర్వాత నిరుక్తం, దానికి ప్రత్యేకమైనటువంటి గొప్పదనాన్ని, ఈ శబ్దానికి ఈ అర్థమే వర్తిస్తుంటది అనేటువంటిది నిశ్చిత ఉక్తము నిరుక్తం. ఈ నిరుక్తం చెప్పేటువంటిది ఏంటంటే ఈ శబ్దానికి ఇదే ప్రత్యేకత, ఈ గుణమునే అభివ్యక్తపరుస్తుంది అనేటువంటిది రహస్యాన్ని విడమర్చి చెప్పేటువంటిది నిరుక్తం. బ్రాహ్మణములు, ఈ బ్రాహ్మణములు వారి ఋషిమునుల యొక్క అభిప్రాయం, ఈ సూత్రాలు, గృహ సూత్రము, కల్పసూత్రము, ఈ సూత్రాదులు అనేటువంటివి ఋషుల యొక్క అభిప్రాయములు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అని అంటే, ఇదంతా మనకు కనిపిస్తున్నటువంటి క్రియా వ్యవహారము, ఈ యొక్క పాపము పుణ్యము అన్నింటి వెనుక ఆ యొక్క పరమేశ్వరుడే ఉన్నాడు. ఈ దుష్టత్వం వెనుక, సజ్జనుని సత్కార్యము వెనుక, అన్నింటి వెనుక ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. నిమిత్తకుడు జీవుడు కనపడుతున్నాడు. మరి దుష్టుడు వెనుక ఉండి దుష్టత్వాన్ని చేయిస్తున్నాడా? కాదు. దుష్టుడికి శరీరం ఇచ్చింది ఎవరు? జీవితాన్ని ఇచ్చింది ఎవరు? మరి వారి ముందు ఈ సజ్జనులను పెట్టి ఉత్పీడన చేయిస్తున్నది ఎవరు? మరి వారి ముందు వీరే ఎందుకు ఉండాలి, వీరి ముందు వారే ఎందుకు ఉండాలి? ఆ దుష్టుల్లో ఉన్నటువంటి ఆత్మ సజ్జనుడు ఎందుకు కాదు? సజ్జనులో ఉన్నటువంటి ఆత్మ దుర్జనుడు ఎందుకు కాదు అని అంటే, ఈ యొక్క చపరాశి చేసే పని చపరాశి చేయగలడు. పెద్ద అధికారి
ఒక ఎమ్మెల్యే ఎంపీ కానీ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు కానీ వాళ్ళు చేసే పని వాళ్ళే చేస్తారు. ఎవరి సామర్థ్యం వారిదే. ఇది కర్మఫలం మీద ఆధారపడి ఉన్నది. అందు గురించి ఈ యొక్క తప్పు చేయడానికి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. చేసిన తర్వాత ఆ శిక్షను అనుభవించడానికి వారికి తొందరపాటు పడకూడదని చెప్పేసి ఈ యొక్క కాళ్ళు తీసేయడం, చూపు తీసేయడము, వినికిడి శక్తి తీసేయడము, నోటి మాట తీసేయడము, ఈ యొక్క ఈ రకంగా ఈ బలహీనతతోటి చూపిస్తున్నాడు అనమాట. ఎవరైతే జీవితంలో అందరినీ దురుసుగా ప్రవర్తించి ఎవరిని గౌరవించలేదు అటువంటి వారు వారిని దుర్వినియోగపరుచుకున్నారు. కాబట్టి ఆ యొక్క వాక్ సామర్థ్యం యొక్క విలువను తెలియజేయడానికి వారికి నోటి మాట తీసేసి అందరి ముందు నిలబెట్టి ఆ యొక్క ఇతడు ఇలా అంటున్నాడు నాకు కనుక మాట్లాడడం వచ్చి ఉంటే నేను ఇలా చెప్పేవాడిని అని చెప్పేసి దాన్ని పరితపింపజేస్తుంటాడు. ఇక అందరినీ కాళ్ళతోటి పడగొట్టుకుంటా తన్నుకుంటా చేసేటువంటి వ్యక్తి, ఎక్కువగా హింస చేసేదానికి అక్కడికి ఇక్కడికి అనవసరమైన కాలక్షేపంతో కాళ్ళను దుర్వినియోగం చేసుకున్నటువంటి వ్యక్తిని కాలుని తీసేసి నడిచేటువంటి వాళ్ళతో జత చేసి చూపిస్తున్నాడు. ఏంటంటే ఈ కాలు కనుక నాకు ఉన్నట్టయితే నేను కూడా వాళ్ళతో వెళ్ళేవాడిని కదా అనేటువంటి దానికి ప్రాయశ్చిత్తం పొందింపజేస్తున్నాడు. ఈ యొక్క చూపు చూడని కారణం ఏంటంటే ఈ చూసి ఓర్వలేని కారణంగా పూర్వజన్మలో అతను చేసినటువంటి కర్మకు ఇక్కడ చూపు తీసేసి చూపు యొక్క విలువను తెలియజేస్తున్నాడు. వినికిడి తీసేసి వినికిడి యొక్క విలువను తెలియజేస్తున్నాడు. ఈ రకంగా ప్రతిదీ భగవంతుడు ఈ యొక్క దుష్టుడు దుష్టత్వాన్ని ఎందుకు చేస్తున్నాడు అని అంటే అతడు చేసుకున్నటువంటి కర్మఫలం అనుసారంగా ఈ దుష్టుడు ఎవరి పట్ల దుష్టత్వాన్ని వ్యవహరింపజేస్తుంటాడు అని అంటే ఈ సజ్జనుడు అనబడేటువంటి వ్యక్తి అక్కడ తప్పు చేసి వచ్చి ఇక్కడ జాగ్రత్త పడుతున్నాడు. అక్కడ తప్పు ఎవరి పట్ల అయితే చేశాడో అతను ఆ తప్పుకు శిక్ష అనుభవించిన అతను ఇక్కడ దుష్టుడుగా వచ్చాడు. అక్కడ తప్పు చేసి తప్పించుకున్నటువంటి అతడు తప్పుకు భయపడి ఇక్కడ సజ్జనుడిగా ఉన్నాడు. ఈ కర్మఫలంతో ముడిపడి ఉన్నది కాబట్టే ఈ తల్లిదండ్రుల నాటకం, ఈ యొక్క గురు శిష్యుల నాటకం, ఈ శత్రుమిత్రుల నాటకం, ప్రతిదాని వెనక భగవంతుడు మన కర్మఫలాన్ని మనకు అనుభవింపజేస్తున్నాడు. ఒక వైదికంలోకి వచ్చినటువంటి వారు మాత్రమే కర్మఫలాన్ని కడిగేసుకోవడానికి అవకాశం ఉంటుంటది. అందుకనే దయానంద సరస్వతి గర్భాధానం నుంచే పూర్వజన్మ కర్మఫలాన్ని ప్రభావితం కానివ్వకుండా ఈ యొక్క సీమంతోనైన సంస్కారంతో, ఈ యొక్క మరి అగ్నిహోత్రంతోటి, సంధ్యోపాసనతోటి, ధ్యానముతోటి, ధార్మిక చర్చతోటి ఈ యొక్క గర్భిణీ స్త్రీని ఎంతెంత ప్రభావితం చేయడం జరుగుతుందో ఆ యొక్క గర్భస్థ శిశువుకు తన ప్రారంధంతో తల్లిని ప్రభావితం చేసి ఆ పుట్టిన తర్వాత తల్లిని మానసికంగా హింస పెట్టడం, ఇంట్లో అల్లరి చేసేటువంటి ఆ యొక్క పరిస్థితిని అంతా దయానంద సరస్వతి తుడిచివేస్తున్నాడు అన్నట్టు. అంటే మన తలరాతను మనమే తిరిగి రాసుకోవచ్చు. మన ప్రారంధం మనల్ని ఏమీ చెయ్యదు. ప్రారంధం మనల్ని ఎప్పుడు ప్రభావితం చేస్తుంది అని అంటే ఈ బెడ్ రెస్ట్ అని చెప్పేసి గర్భం కన్ఫర్మ్ అయిన తర్వాత, గర్భం స్థిరమైందని తెలిసిన తర్వాత ఇక అమ్మ నువ్వు కదలకూడదు, తినుకుంటూ పడుకోవాలంటే ఆ తినేటువంటి అన్నంతో ఏ ఊర్జ అయితే వస్తుందో ఆ ఊర్జ ఏమంటుంది, నువ్వు ఏమైనా చెయ్యి అని చెప్పేసి అది ఉద్రేకపరుస్తుంటది. ఉద్రేకపరిస్తే ఈ డాక్టర్ కదలకుండా కూర్చుండమని అన్నాడు. కాబట్టి ఆ ఊర్జ యొక్క ఉద్రేకం వారికి టీవీ సీరియల్ చూడడానికి, సినిమాలు చూడడానికి, ఆ యొక్క పెద్ద చావడం, చంపుకోవడం, అర్పుకోవడం, ఆ యొక్క పాటలు వినడానికి వాళ్ళు అది చేస్తుంటారు. ఇక దాంతో ప్రభావితమైనటువంటి పూర్వజన్మంతో వస్తున్నటువంటి ఆత్మకు ఉచ్ఛృంఖలత, ఇక్కడికి పోతే ఇక నాదే ఇష్టారాజ్యం, నన్నెవరు ఆపేవారు లేరు అనేటువంటిదేమో ఆధునిక భావజాలంతో ఈ చెడిపోతున్నటువంటి సమాజానికి కారణం ఈ బెడ్ రెస్ట్ అనేటువంటి దిశానిర్దేశం. దానికి దయానంద సరస్వతి ఈ యొక్క ధార్మిక చర్చ, మంచి విద్వాంసులతో చర్చ, ఈ యొక్క ధ్యానం చేయడం, సంధ్యోపాసన చేయడం,
ఈ రహస్యాలు చెప్పడం. వైదికానికి అవైదికానికి ఇంతే తేడా. అర్థమవుతుందా? అందుకని ఈ యొక్క ఆధ్యాత్మిక చర్చలో ఏదైతే జరుగుతుందో ప్రతి దాని వెనుక పరమేశ్వరుడు ఉంది. మనకు నువ్వు బుద్ధితోటి యోచిస్తావా, తెలుసుకుంటావా, సరే సరే, లేదంటే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇప్పుడు దళితుడిగా పుట్టినటువంటి కేఆర్ నారాయణన్ మరియు ద్రౌపది ముర్ము ఆమె ఈ రాష్ట్రపతి అయ్యే వరకు వాళ్ళ ఊర్లో కరెంటు కూడా లేదు. అటువంటి స్థితిలో మరి వాళ్ళ అమ్మ కడుపున పుట్టినప్పుడు వారి వివాహితురాలు అయినప్పుడు ఆ జీవితం అంతా చూడండి. ఇప్పుడు ఆ భర్త వెళ్ళిపోయిన తర్వాత ఆమె బ్రహ్మకుమారి దానిలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఆశ్రమంలో ఉంటున్నటువంటి ఆవిడ ప్రవర్తనను చూసి బయటకు తీసుకొచ్చినాక ఆవిడ పుట్టినటువంటి ఆవిడ జన్మకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ భర్తకు ఈవిడ ఒక రాష్ట్రపతి అవుతుంది, ఇంత గొప్పగా అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇది మన పురుషార్థం. మనం ఎంతైతే నిజాయితీగా ఉన్నాం, మనం ఎంతైతే చక్కగా ఉన్నాం, దానివల్ల మనకు భగవంతుడు ఇటువంటి అవకాశాన్ని మనకు కల్పిస్తున్నాడు. అందుకని ఈ యొక్క దుష్టులు దుష్టత్వం చేస్తేనే సజ్జనుల సజ్జనత్వం నిరూపించబడుతుంటది. అందుకే దారింట పోయేటప్పుడు ఈ పంచమహాభూతాలతో చూపిస్తున్నాడు కదా. నిప్పున్నది, ఈ నిప్పుతోటి నువ్వు వంట చేసుకో, చలి కాచుకో, బాగుంటుంది. ఇక లేదంటే ఒంటికి నిప్పు పెట్టుకుని కాలు తెచ్చుకో, అది నీ ఇష్టం, నీ స్వతంత్రత. నీరున్నది, దాంతో అశుద్ధిని శుద్ధం చేసుకో, పవిత్రంగా ఉండు, లేదంటే ఆ నీళ్ళలో మునిగి చచ్చిపో, అది నీ ఇష్టం, నువ్వు చేసుకునేటువంటి కర్మఫల నీ ఇష్టం అని చెప్పేసి భగవంతుడు ఈ పంచమహాభూతాల్లోనే మనల్ని విడిపింపజేస్తున్నాడు. అగ్నితోటే వంట చేసుకొని బ్రతకడం అని, గాలితోటే, గాలిలో ఇప్పుడు కరోనా సమయంలో గాలి అందక ఊపిరాడక చచ్చిపోయినటువంటి వాళ్ళు, మరియు నీటి వరదల్లో ఎంతమంది ఇండ్లు కొట్టుకుపోతున్నాయి, అన్ని అయిపోతున్నాయి, నిప్పుతోటి కాలి చచ్చిపోతున్నారు. మరియు ఈ భూకంపం వచ్చినందువల్ల భూమిలో సమసిపోతున్నారు. అన్ని ఈ పంచమహాభూతాల్లోనే నువ్వు ఉండాలి. నువ్వు తయారైంది, నీ దేహం తయారైంది పంచమహాభూతాలతోటే, నీవు దేహంగా సజీవంగా ఉండేది కూడా ఈ పంచమహాభూతాలతోటే అని చెప్పేసి నీవు నీ తెలివితేటలతో నువ్వు బయటపడాలి అని చెప్పేసి భగవంతుడు లోపట బయట అంతటా ఉండి మన చేతి ఇదంతా చేయిస్తున్నాడు. ఏమైనా సందేహం ఉంటే అడగండి, అర్థం కాకపోతే. ఆచార్య, ఈ పంచమహాభూతాలను వినియోగించుకున్నప్పుడే ఈ శరీరము మెల్లమెల్లగా క్షీణిస్తుంది ఆచార్య. పంచమహాభూతాలను వినియోగించుకోకపోతే శరీరానికి ఉనికియే లేదు. అంటే శరీరం క్షీణ దశకు వస్తుందని. ఇప్పుడు ముందు స్థూలత్వం అంటే పృథ్వీతత్వం అంటే అన్నతత్వం. ఈ పతంజలి మహర్షి చెప్తున్నాడు కదా, నీవు సమాధిలో సఫలీభూతం కావాలి అంటే ఈ యొక్క స్థూల అన్నపానీయాలను జయించాలి. ఒకటి కంటకు ఉపేక్ష పిపాస నివృత్తి. ఆ రకంగా అన్నపానీయాలను అదుపులో ఉంచుకున్నావు అని అంటే ఈ స్థూల శరీరం మలమూత్రాలను తయారు చేయదు. తయారు చేయనప్పుడు సమాధిలోనే ఉంటుంటావు కాబట్టి సాక్షాత్కారం అనేటువంటిది నీకు సిద్ధిస్తుంటది అనే అభిప్రాయం. ధన్యవాదాలు. మునిగారు ముందుకు తీసుకెళ్ళండి, సమయం అయిపోతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే, మీరు చర్చిస్తున్నప్పుడు విషయాన్ని అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. మీరు ఎందుకు ఆపారో తెలియదు, మరి అక్కడ ఏం అర్థం చేసుకోవాలో తెలియదు. ప్రకరణాన్ని ముగించడం కూడా అది కూడా ఒక ప్రత్యేకత చాటుకుంటున్నది. అందరూ దృష్టి పెట్టాలి చెప్పడానికి. మిగతా వారు మరి ఎందుకు రావట్లేదు, మరి నాకు దాన్ని ఎందుకు చర్చించలేదో చూడండి. ఇది మంచి అవకాశం, మంచి ప్లాట్ఫారం. ఇక్కడ మనల్ని మనం చాలా నైపుణ్యాన్ని తెచ్చుకోవచ్చు, మంచి విషయాలు తెలుసుకోవచ్చు, చెప్పడం రావాలి. అది అందుకు ఓం నమస్తే. పిల్లలు ఎదిగే దశలాగా ఆచార్య ఇది అంతే. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా స్వామి దయానందుని యొక్క విరచితము సత్యప్రకాశాన్ని మనము లోతుగా పరిశీలిస్తున్నాము. పరమాత్ముడు
జీవాత్మలను ఏ విధంగా స్వతంత్రం చేశాడు, స్వతంత్ర కర్త అని పాణ్య మహర్షి అన్నాడు. అదే విధంగా కర్మ చేయటంలో స్వతంత్రుడివి, ఫలితం అనుభవించడంలో పరతంత్రుడు అని చెప్పాడు. పంచభూతాలను సరిగా వినియోగించుకోకపోతే నువ్వే దుఃఖాలు పడతావు, సరిగా వినియోగించుకుంటే నువ్వే మళ్ళీ తిరిగి మోక్షానికి వస్తావు అనే భావన చక్కగా వివరించారు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సంబంధం గట్టిగా నొక్కండి. తర్వాత ఈరోజు వైద్య సంతోపతిని భాగ్యలక్ష్మి గారమ్మా ఈరోజు అవును ముని గారు. మీరు వైద్య సంతోపతి చేయించాలని ప్రార్థన, సమయాన్ని దృష్టి పెట్టుకొని చేయించాలమ్మా. ఓం ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. వైదిక బ్రహ్మ సందేహము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, देवं च पृथिवीं च आन्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः. ॐ दक्षिणादेन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितरैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः. प्रतीचीदिगुवर्णोऽधिपतिः मृदाकुरक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः. बुधीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः. ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षित वीरुदैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः.
ఓం ఊర్ధ్వాధిక్ బృహస్పతిరధిపతిః శ్విత్రో రక్షిత వర్షమిషవః तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा न वेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं बुद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयश्च शरदशतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులు నెచ్చి సత్కర్మంలో ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి హే పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకుందుము గాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्मसंध्याचार्य ओम शांति मंत्र करूं आचार्य। ओम दिव शांतिरंतरिक्षं शांति पृथिवी शांति आपा शांति औषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति शांति शांति। श्रीभ्यो नमः। नमस्ते जी, अंदरिकी नमस्कार। ఈ ఎపిసోడ్ ను లోతుగా వినాలా, తర్వాత మనము ఆచరణ చేయాలి. ఎంతవరకు సత్యం బాటలో మనం పోతున్నాము, స్వామి దయానందుడు ఎంతవరకు సత్యములు చెప్పాడు. ఎవరో ఏదో ఆలోచిస్తున్నారు, కానీ మనము యథార్థంగా ఆలోచించి మనం కూడా సత్యాన్వేషణ చేయాలి ఈ స్వామితో పాటు. అప్పుడే దాని ఆచరణ అనుభవపేతంగా తెలుస్తుంది. అందరు ప్రయత్నం చేస్తారని నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః.